గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో దళిత క్రిస్టియన్‌లని టార్గెట్ చేయడం అనేది కనపడుతుంది. ముఖ్యంగా కూటమిలో నాయకులు, ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఓపెన్‌గానే ఆయన దళిత క్రిస్టియన్‌లని టార్గెట్ చేస్తున్నాడు. అందులో ఆయన పర్సనల్ యాంగిల్ కూడా ఉంది. ఆ పర్సనల్ యాంగిల్ ఏందంటే పివి సునీల్ కుమార్ తనని కొట్టడం అవన్నీ ఒకప్పుడు చేశాడు కాబట్టి, ఆయన దళిత క్రిస్టియన్ కాబట్టి ఆ యాంగిల్ తీసుకున్నాడు. సో రెండవ ఇదేంటంటే అసలు కూటమి ఎందుకు మరి సపోర్ట్ చేస్తుందంటే దళిత క్రిస్టియన్స్ మెజారిటీ జగన్ వైపు ఉంటారు. సో వాళ్ళని టార్గెట్ చేయడం ద్వారా రెండు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఒకటి, దళిత హిందూస్ని తమ వైపు ఆకర్షించడానికి అది ఉపయోగపడుతుంది. రెండోది, బ్రాడ్గా హిందూస్ వర్సెస్ క్రిస్టియన్, అంటే జగన్ని క్రిస్టియానిటీకి పరిమితం చేస్తే బ్రాడ్గా హిందువులు కూటమి వైపు ర్యాలీ అవుతారు అన్న ఒక స్ట్రాటజీ కూడా దీంట్లో ఉంది. సో అందుకని రఘురామకృష్ణరాజు చేస్తున్న పోరాటమను లేకపోతే దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. దాడి అనొచ్చు, ఏదైనా అనొచ్చు, దానికి కూటమి మద్దతు కనబడుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బీజేపీ అజెండాని తన భుజాన్ని వేసుకున్నాడు. దాని తర్వాత కూడా చాలాసార్లు చంద్రబాబు కూడా బీజేపీ అజెండాని, అంటే జగన్ని క్రిస్టియన్గా ప్రొజెక్ట్ చేసి, తిరుమలలో కూడా అదే జరిగింది, లడ్డు విషయంలో కూడా. సో ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీలు తప్ప ఒప్పు అంటే ఇప్పుడు ఏది తప్పు ఏది ఒప్పు అనే దానికి లేదు. కులాన్ని ఉపయోగించుకుంటారు, మతాన్ని ఉపయోగించుకుంటారు, ప్రాంతాన్ని ఉపయోగించుకుంటారు, ఏది ఉపయోగపడితే అది ఉపయోగించుకుంటే పొలిటికల్ పార్టీలు. ఒకప్పుడంటే ఇది చేయకూడదు, మనం ఈ వాల్యూస్ ఉండాలి, మంది సెక్యులర్ పార్టీ, మంది ఇంకొక ఐడియాలజీ, ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇవాళ ఏ పార్టీలకు కూడా ఏ ఐడియాలజీలు లేవు. ఏది చెప్పుకున్నా పైకి వాళ్ళ ఐడియాలజీలు అన్నీ కూడా అధికారంలోకి రావడమే పొలిటికల్ పార్టీ ఐడియాలజీ. ఈ అధికారంలోకి రావడానికి ఏమైనా చేయొచ్చు అనేదే ఉంది. ఒకప్పుడంటే ప్రజల్ని ఇంప్రెస్ చేయాలి, ప్రజల మద్దతు ఉండాలి, అందుకని ప్రజలను ఆకర్షించాలనే ధోరణి ఉండేది. ఇవాళ అది కూడా పోయింది. ఎలక్షన్లప్పుడే ఆ పని చేస్తారు తప్ప మిగతా టైంలో ప్రజల్ని ఆకర్షించాలనో ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని కూడా ఇప్పుడు ఎవరు ఆలోచించట్లేదు. అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల ఏమనుకుంటారనేది కూడా వాళ్ళకి అనవసరం. తామకి ఇబ్బంది కలిగించే వాళ్ళని కేసులు పెట్టి అరెస్టులు చేయడం, వాళ్ళని వేధించడం, తమకు అనుకూలమైన వ్యవహారాల్లో తమకు నచ్చినట్టుగా చేయడం. అంటే క్లియర్గా ఏంటంటే ప్రజలు అనే యాంగిల్ పోయి తమకు నచ్చినట్టుగా చేసుకుంటే వాళ్ళను ప్రజల్ని లాస్ట్ 6 నెలల్లో లేదా లాస్ట్ 1 ఇయర్లో మ్యానిపులేట్ చేయొచ్చు అనే ఒక ధోరణికి వెళ్ళిపోయింది. అంటే మనీ, మీడియా, మ్యానిపులేషన్, మాల్ ప్రాక్టీస్, ఈ 4 ఎమ్ములు అనేవి ఇప్పుడు ఉపయోగిస్తున్నారు అందరూ. సో అందుకని ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, లేకపోతే జనం చూస్తున్నారు, ఇవన్నీ మనం అంటాం కానీ జనం చూస్తున్నారని, ఏ జనం చూస్తున్నారు వాళ్ళకి తెలుసు. ఈ చూసే జనాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో వాళ్ళకి తెలుసు అనమాట. అందుకని ఇప్పుడు కేంద్రంలో బీజేపీ కానీ లేకపోతే రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు చేస్తున్న పని ఇదే అనమాట. సో ఈ యాంగిల్లో ఇప్పుడు రావణ్ కేసు లేటెస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, దాన్ని మనం కేసులు పెట్టి మళ్ళీ రివాల్వింగ్ డోర్ టాక్టిక్స్ అంటారు. రివాల్వింగ్ డోర్ టాక్టిక్స్ మనకి తెలుసు. రివాల్వింగ్ మనం ఇట్లా తిరగచ్చు అనమాట. అట్లా వెళ్ళకపోతే మళ్ళీ ఇక్కడికే రావాలి. అలాగే అరెస్ట్ కూడా ఒకసారి అరెస్ట్ చేస్తారు, బెయిల్ వస్తుంది, మామూలుగా అతను బయటికి వెళ్ళాలి, కానీ మళ్ళీ రివాల్వింగ్ డోర్లో మళ్ళీ వెనక్కి పంపిస్తారు, మళ్ళీ ఇంకొక కేసు. సో ఇప్పుడు రావంది కూడా ఈ రివాల్వింగ్ డోర్ అరెస్ట్ టాక్టిక్ని ఫాలో అవుతున్నారు. ఇది వరల్డ్ వైడ్గా కూడా ఈ స్ట్రాటజీని అన్ని గవర్నమెంట్లు ఫాలో అవుతాయి. బట్ ఇండియాలో ఇది ఎక్కువ. ఒకప్పుడు నక్సలైట్ సింపథైజర్స్ని, ఏపీసీఎల్సీ లాంటి పౌర హక్కుల సంఘ నాయకుల్ని, ప్రజా ఉద్యమ నాయకుల్ని ఇలాగే అప్పట్లో ట్రీట్ చేసేవాళ్ళు. అంటే ఒక కేసు జైలుకి వెళ్ళేవాళ్ళు, జైలు నుంచి కష్టపడి బెయిల్ తెచ్చుకుని బయటికి రాగానే గేట్ దగ్గర ఇంకో కేసులో రెడీగా పోలీసులు పట్టుకు వెళ్ళేవాళ్ళు. అంటే వాళ్ళకి బెయిల్ రాకుండా చూసుకునే ఒక టాక్టిక్ అనేది ఎప్పటి నుంచో చేస్తారు. అది ఇప్పుడు ప్రతిపక్షాల మీద, మీడియా మీద, సోషల్ మీడియా మీద కూడా ప్రయోగించడం అనేది ఈ మధ్య కాలపు లేటెస్ట్ డెవలప్మెంట్. అలాగే ఇప్పుడు ఇతన్ని రావణ్ని ఒక కేసులో అరెస్ట్ చేయకుండా పదే కేసులు పెట్టడం. అలాగే ఇప్పుడు 4 కేసులు అయిపోయినాయి. ఇప్పుడు 5వ కేసులు గన్నవరంలో నిన్న పెట్టారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే
ఈ పోలీసుల మీద కోపంగా ఉన్నారు జనసేన వాళ్ళు. అంటే సరైన సెక్షన్లు పెట్టట్లేదు, బెయిలబుల్ సెక్షన్లు పెడుతున్నారు, స్ట్రాంగ్ సెక్షన్లు పెట్టట్లేదు, అందుకే నేను బెయిల్ వచ్చేస్తుంది. అందుకని ఈసారి ఏంటంటే ఉపా చట్టం పెట్టారు, అన్లాఫుల్ యాక్ట్ అనమాట. అన్లాఫుల్ ఈ యాక్ట్ ప్రివెన్షన్ అనే దాన్ని పెట్టారనమాట. ఈ ఉపా చట్టంలో 13, 39 ఈ 2 సెక్షన్లు పెట్టారు. సో ఈ